నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు పంచభూతాత్మజుడు కదా, ఆయన లేనిదెక్కడని చెప్పగలం. సమస్త ప్రకృతిలోనే కాదు, సకల జీవరాశుల్లోనూ నిండి ఉంటాడు. అందుకే ఓ కవి నాలోన కలడు శివుడు, నీలోన కలడు శివుడు, నాలోని శివుడు, నీలోని శివుడు, లోకమ్ము లేలగలడు అని గానం చేశాడు. పవిత్రమైన పశువు కామధేనువు గోవు. ఆ గోవు చెవి రూపంలో శివలింగమై ఉన్నాడు కాబట్టి గోకర్ణేశ్వరుడంటారు. కొల్లేటికోట మండలంలో గోకర్ణపురం క్షేత్రాన గోకర్ణేశ్వరుడుగా పూజలందుకుంటున్న పరమశివుణ్ణి నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. కైకలూరు ప్రాంతాన కొల్లేటి సరస్సు సమీపాన గోకర్ణపురం అనే ఓ చిరుక్షేత్రంలో శ్రీ గోకర్ణేశ్వర స్వామిగా ఆలయమూర్తిగా వెలుగొందుతున్నాడు. ఈ క్షేత్రంలో నల్లని నలుచదరపు పానవట్టంపై క్షీరం వంటి శ్వేతవర్ణం శివలింగం సుప్రతిష్టమై గర్భాలయంలో దర్శనీయమవుతున్నాడు. ఈ గోకర్ణేశ్వరుడి లింగాకారం పంచారామాల్లో విశిష్టమైన అమరావతిలోని అమరలింగేశ్వర లింగాకారాన్ని గుర్తుకు తెస్తోంది. ఏ దేవుణ్ణైనా సశరీర రూపంలో ఉండే విగ్రహాన్ని పూజిస్తాం, కానీ పరమేశ్వరునికి మాత్రమే విగ్రహ రూపాన కాక లింగ రూపానికే పూజలు చేస్తాం. పూర్వకాలంలో శివారాధన విగ్రహ రూపాన జరిగేదని తెలుస్తోంది. కైలాసానికి వచ్చినా పట్టించుకోని పరమశివుణ్ణి భృగు మహర్షి ఇకపై నీ లింగ రూపానికే తప్ప నీ రూపానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యమవుతుంది అని శాపమిచ్చాడట. శివం అంటే శుభప్రదమైనది అని అర్థం, లింగం అంటే సంకేతం అని అర్థం. అనగా శివలింగం అంటే సర్వశుభప్రదమైన దైవానికి సూచన అని అర్థం. పురాణం ప్రకారం మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి మహాప్రళయం తర్వాత సృష్టి స్థితికారకులైన బ్రహ్మ విష్ణువుల సమక్షంలో మహాగ్ని స్తంభం రూపంలో అవతరించిందని తెలుస్తోంది. బ్రహ్మ భాగం భూమి లోపల నుండగా పీఠంలో విష్ణు భాగం ఉంటుంది. ఇక శివభాగం మనకు కనిపించే పూజా భాగమైన శివలింగం. ఇంతటి ప్రశస్తమైన పరమశివుడు అదిగో గోకర్ణపురం ఆలయ గర్భాలయంలో గోకర్ణేశ్వరునిగా తెల్లని గరుకు లింగాకృతిలో కానవస్తోంది. ఆ గోకర్ణేశ్వరునికి భక్తజనం అభిషేక అర్చనాది కైంకర్యాలను ఎంతో నిష్ఠగా సమర్పించుకుంటారు. ఆలయ ప్రవేశం చేయగానే ముందుగా నంది దర్శనం చేసుకుంటారు. నంది పరమేశ్వరుని అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు. ఆ నందేశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకుందాం రండి. శివ దర్శనాలు పలు విధాలు. వాటిలో ఒక విశిష్టమైన దర్శనం శృంగ దర్శనం. శివుని వాహనమైన నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడమే శృంగ దర్శనం. ఆలయ అంతరాలయంలోకి వచ్చిన తీర్థయాత్రీకులకు నల్లని నునుపైన దేహంతో నిగనిగలాడిపోతున్న నంది బహు చక్కగా శిల్పితమై శివ గర్భాలయానికి కట్టెదుట ఉంటాడు. భక్తులు నంది వృష్ట భాగాన్ని నిమురుతూ కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకోవాలి. అలాగే కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా తమ గోత్రం, పేరు, కోరిక చెబితే నందీశ్వరుడు తన స్వామికి చెబుతాడని భక్తుల విశ్వాసం. అంతేకాని నందికి శివునికి మధ్య ఎట్టి పరిస్థితుల్లో నిలబడి శివదర్శనం చేసుకోరాదని శైవాగమం చెబుతోంది. ఆ ఆగమాన్ని అనుసరించి ఈ ఆలయంలో నందీశ్వరుని దర్శించి ఆ తరువాత శివదర్శనం చేసుకుని శివానుగ్రహ పాత్రులవుతారు. ప్రకృతి అందాల నడుమ కనువిందు చేసే కొల్లేరు సరస్సు సమీపాననే వెలసిన పవిత్ర ధామం ఈ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం. ఆ ఆలయ వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం. జిల్లా పరమ సుందరమైన ఆలయాలకు ఎలా నిలయమో నయన మనోహరమైన ప్రకృతి సౌందర్యానికి నెలవుగా భాసిల్లుతోంది. మచిలీపట్నం, కైకలూరు, బంటుమిల్లి ప్రాంతాలలోని కొల్లేటి సరస్సు అందుకు మేలైన ఉదాహరణ. ఈ సరస్సు ఎన్నో దేశాల నుంచి తరలివచ్చే అపురూపమైన పక్షులకు విడిది స్థలి. దేశ విదేశీ విహంగాల విహారస్థలికి సమీపాననే అమ్మవారి ఆలయం.
దానికి సమీపాననే అయ్యవారి గోకర్ణేశ్వర స్వామివారి ఆలయం నిర్మితమై ఉంది. అల్లంత దూరం నుంచే స్వర్ణ వర్ణంతో మిలమిలలాడే గోపురాదులతో గోకర్ణేశ్వర ఆలయం కానవస్తుంది. గోపురాలకు మించి ఎత్తైన ఆకృతిలో వాయునందనుడు ఆకాశమంతెత్తుగా ఎదిగిన విగ్రహ రూపం ఉంటుంది. విగ్రహాకృతులతో నిండిన విమాన గోపురాలు, ప్రాకారాలు వీటన్నింటినీ దర్శిస్తూ శివార్చనకు వచ్చిన భక్తజన సందోహంతో కళకళలాడుతూ కైలాస ప్రభావాన్ని తలపింపజేస్తోంది. ఇదే ఆవరణలో ఉన్న వివిధ ఉపాలయాలుగా గణపతి ఆలయం, నవగ్రహ మంటపం, శివుని మెడలో తారాడే నాగాభరణమైన నాగులకు నెలవైన నాగుల పుట్ట, జంటనాగ ప్రతిమలు, ఉసిరి చెట్టు, జిల్లెడు కలిసి పెనవేసుకుని ఉన్న అపురూప చిరుకొమ్మల చెట్టు, ఇలా ఎన్నో ఈ ఆవరణంలో కొలువై ఉన్నాయి. శివో అభిషేక ప్రియ అంటున్నాయి పురాణ గ్రంథాలు. శివుడు అభిషేక ప్రియుడట. కాసిని నీళ్లు లింగంపై పోసి శంభో శంకర అంటే చాలు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడట. ఒక్కో ద్రవంతో అభిషేకం, ఒక్కో ఫలశ్రుతి ఉంటుందని శివపురాణం వంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎంతో ఫలప్రదం కావుననే ఎడతగని జలధారతో, నానావిధ ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివార్చనలో అభిషేకం ఎంతో ముఖ్యమైనది. ఈ గోకర్ణపురం గోకర్ణేశ్వర స్వామి శ్వేతలింగానికి జరిగే అభిషేకాది అర్చనలు పరమాద్భుతంగా ఉంటాయి. ఆ పరమ పావనమైన అభిషేక దృశ్యాలను చూసే భాగ్యాన్ని మన కనులకు కలిగిద్దాం. సురుగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదార్చిత లింగం, పరమవరం పరమాత్మక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం అంటూ శివలింగాష్టకం పఠిస్తూ ఇక్కడి గోకర్ణేశ్వర స్వామిని భక్తులు ప్రియమారా శివయ్యకు ప్రీతికర అభిషేక క్రతువుని నిర్వహిస్తారు. నలుచదరపు నల్లరాతి పానవట్టంపై ప్రతిష్ఠితమైనదే తెల్లని స్ఫటికలింగం ఈ గోకర్ణేశ్వర స్వామి. ఆలయ సందర్శకులు తమ వెంట తెచ్చుకున్న అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు అర్చకులతో చేయించుకుంటారు. గంగోదకంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి, సంపదలు ప్రాప్తిస్తాయట. పసుపు కలిపిన జలం, కుంకుమ రంగరించిన నీరుతో అభిషేకం గావిస్తే మంగళప్రదం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే విభూతితో అభిషేకం చేస్తేనా పైవాటికి 1,000,000 రెట్ల ఫలమధికమట. ఈ అభిషేక క్రతువులతో ఉపయోగించిన అన్ని ద్రవ్యాలు కలగలిసిన చిక్కటి పదార్థాన్ని విభూతిగా పరమ భక్తి ప్రపత్తులతో ముందుగా పూజారులు ధరించి భక్తులందరికీ అందిస్తారు. సకల ద్రవ్యాభిషేకాలందుకున్న గోకర్ణయ్య గజమాల, గులాబీలు, చామంతుల మాలలతో అలంకరించుకుంటాడు. గోకర్ణ శివలింగం ప్రక్కనే శివ హస్తాభరణాలైన త్రిశూలం, జంట ఢమరుకాలు ఉంటాయి. సత్వ, రజో, తమో గుణాలకు, ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు ప్రతీకలైన 3 కోణలకు ఏకత్వంగా శూలహస్తం రూప వివరం కలత్రిశూలం శివ హస్తాభరణంగా ఉంది. మంత్రోచ్చారణల ప్రకంపనల ఆకాశ చలన శబ్ద తరంగాలను వినిపించే ఢమరకం కూడా ఈ త్రిశూలానికే అలంకృతమై గోకర్ణలింగం ప్రక్కనే ఉండి శైవాగమాన్ని ప్రకటిస్తుంటాయి. లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించేందుకు రకరకాల విఘ్నాలు సిద్ధంగా ఉంటాయి. అటువంటి విఘ్నాలను హరించే దైవం విఘ్నేశ్వరుడు. జాతకపర దోషాలతో అనేక చికాకులను కల్పించే ఆ గ్రహ దేవతలను శాంతింపజేసేందుకు నవగ్రహాలయం, నాగదేవతలు ఇదే ఆవరణలో ప్రతిష్ఠితులై ఉన్నారు. కొలిచిన వారి పాలిట వేలుపులుగా ఇక్కడ కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. మనము ఆ అర్చనలను చూసి కూడా పునీతులవుదాం. ఇదే ఆవరణంలో శివ పరివార దైవంగా విఘ్నేశ్వరుడు చతుర్భుజుడై చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. పార్వతీ తనువు నుండి ఉద్భవించిన శివ ఆగ్రహానికి గురై తల పోగొట్టుకుని అదే శివుని అనుగ్రహంతో గజముఖుడయ్యాడు. సకల గణాలకు అధిపతిగా, గణాధిపతిగా శివ నియమితుడయ్యాడు. ఏ విఘ్నము రాకుండా భక్తులను కాచే విఘ్నేశ్వరుడయ్యాడు. శివుని మెడలో ఆభరణాలయ్యే భాగ్యాన్ని పొందిన నాగులు నాగరాజులుగా ఇదే ఆలయాన భక్తుల పూజలందుకుంటున్నాయి. సర్పదేవుళ్లకు నెలవు, ఆవాసమైన వాల్మీకం పాముల పుట్టలుగా ఇదే ఆవరణలో ఉంది.
పాలు నానావిధ పూజా ద్రవ్యాలు వేసి నాగానుగ్రహానికి పాత్రులవుతారు. భక్తజనం తమ తమ జాతక ఫలాలలో పడచూపిన నాగదోషాలను, కాలసర్ప దోషాలను నివారించమని అక్కడ ప్రతిష్ఠితాలైన జంటనాగ ప్రతిమలకు పూజాదికాలు నిర్వహిస్తారు. 9 గ్రహాలకు అధిదేవతా స్వరూపాలుగా కొలువైన నవగ్రహ మండపానికి ప్రదక్షిణలు చేస్తారు. ఇంత మహామహిమాన్విత సకల విశేషాలమయంగా అలరారుతున్న ఆలయ గోకర్ణేశ్వరుని దర్శనం పరమ పవిత్రం, జన్మజన్మల పుణ్యఫలం. మన సకల బాధల్ని, సర్వ దుఃఖాల్ని దహించి హరించి మనకు సుఖ సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు ఆ నీలకంఠయ్య. గోవు చెవి అని శబ్దార్థం వచ్చే గోకర్ణేశ్వర స్వామి అనే పేరుతో కొలువైన ఆలయ లింగ విరాట్ స్వరూపుణ్ణి, ఆ పార్వతీ హృదయేశ్వరుణ్ణి మనల్ని నిండుగా ఆశీర్వదించమని మనసారా ప్రార్థిద్దాం.